హలో అండి. ఇది ఫ్యూజింగ్ టేప్ అనమాట. అంటే మనం ఏమన్నా డ్రెసెస్ చీకిపోయినట్టు అయిపోవడం అటువంటివి ఏమన్నా అవుతాయి కదా! ఆటికి గానీ లేదు అంటే గనక ఏమన్నా మనకి డ్రెసెస్ లూజ్ అవ్వడం అటువంటియన్నీ ఉంటాయి కదా! వాటికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ టేప్‌ని కొంచెం తీసుకొని ఇది ఉంది కదా! దీన్ని ఇలాగ కొంచెం మీకు ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఇది నేను నార్మల్‌గా చిన్న క్లాత్ పైన పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టుకున్నాం కదా! దీనికి పైన ఇలా ఇంకో క్లాత్ తోటి ఇలాగా సేమ్ కలర్ క్లాత్ పెట్టుకొని అంటే మన దగ్గర లైనింగ్ క్లాత్స్ ఏ ఒకటి ఉంటాయి కదా! అది పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. కొంచెం ఏమన్నా వాటర్ స్ప్రెడ్ చేసి చేసుకోవాలి. లేదంటే స్టీమ్ ఐరన్ తోటి చేసుకోవచ్చు. ఆ విధంగా స్టీమ్ చేస్తూ ఐరన్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేస్తూ ఐరన్ చేసుకున్నాం కదా! చూడండి స్టిక్ అయిపోయింది. ఇది స్టిక్ అయిపోయింది చూసారా? ఒక 10-20 వాషెస్ తర్వాత ఇది మళ్ళీ కావాలి అంటే కనుక ఇది తీసేసుకోవచ్చు. వచ్చేస్తుంది, ఫ్రీగానే వచ్చేస్తుంది. కట్ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, చాలా ఫ్రీగా వస్తుంది. చూసారా ఎంత బాగా స్టిక్ అయిందో? గట్టిగా ఫోర్స్ఫుల్గా లాగితేనే తప్ప రావట్లా. ఐరన్ చేసిన తర్వాత కాసేపు అలా వదిలేసుకోవాలి. ఇలా చెమ్మ చేసి ఐరన్ చేసుకోవాలి. లేదు అంటే కనుక సరిగ్గా స్టిక్ అవ్వదు. ఇలా కొంచెం సేపు అలా వదిలేస్తే స్టిక్ అయిపోతుంది. మీకు కట్ అయిన క్లాత్ మీద కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఇది ఇలాగా కట్ అయింది కదా! కట్ అయిన దాని మీద కానీ చీకిపోయిన దాని మీద కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిపైన దీన్ని ఇలాగా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి ఇలాగా ఇంకొక క్లాత్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇలా స్టీమ్ చేస్తూ ఐరన్ చేస్తున్నాను. ఈ విధంగా ఐరన్ చేస్తున్నాను దీన్ని. చూసారు కదా స్టిక్ అయింది. కట్ అయిన సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను. కట్ అయింది మీకు ఎక్కడా కనిపించదు. చూసారు కదా, ఎక్కడైనా కనిపిస్తుందా కట్ అయింది? ఏ పార్ట్లో అయినా సరే మీకు కట్ అయినట్టు కనిపిస్తుందా? లేదు కదా. ఇటు లేదు, ఇటు లేదు. చూసారు కదా ఎంత సింపుల్గా ఉంది, ఈజీగా.